అప్పట్లో ఒక లింక్ ఒక వీడియో వచ్చిందమ్మా మీ గురించి. అంటే మీరు ఇంతకు ముందు మన ఇద్దరం మాట్లాడకుండా మీ పేరెంట్స్ ఎలా చనిపోయారు ఏంటనేది. బట్ ఏంటి పేరెంట్స్‌ని ఎవరో ఆత్మహత్య చేయించారంటే ఎవరో విషం పెట్టి చంపేశారు అంటూ ఒక ట్యాగ్ లైన్ అనేదైతే వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది? ఇది ఎలా వచ్చింది అసలు? అలా జరగలేదా? జరిగిందా? జరిగింది అది. ఫాదర్ విషయంలో జరిగింది. యాక్చువల్గా మాకు అంటే యాక్చువల్గా అమలాపురం, అది అమలాపురం దగ్గర పల్లెటూరు అనమాట మాది. సో అక్కడ మా ఫాదర్కి ఏంటంటే కొంచెం పొలం అదంతా ఉంది. కాకపోతే ఏంటంటే తను ఒక డాక్టర్ కాబట్టి, మా ఫాదర్ డాక్టరు అంటే అప్పుడు అంటే డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అని కాదు, ఆర్ఎంపీ డాక్టర్లు అప్పుడు ఇదిగా ఉండేవాళ్ళు కదా. సో అలా తను డాక్టరే నిజామాబాద్లో వర్క్ చేసేవారు. సో ఎవ్రీ ఇయరు అంటే ఈ పంట పొలాలు ఇవన్నీ చేసుకుని అప్పుడే కదా అన్నీ వరి కోసేసి చేసి అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో వాటి కోసం అని చెప్పి అవి చేపిచ్చేసి అన్నీ తీసి డబ్బులు తీసుకొచ్చుకోవడానికి చేసుకోవడం అని అలా వెళ్తూ ఉండేవారు అనమాట. వెళ్తూ ఉన్న సిచ్యువేషన్లో నాకు అంటే మన దాంట్లలో ఎలా ఉంటుందంటే ఒక వరుసైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చేశారు అంటే కనుక ముందే వాళ్ళు పుట్టగానే అనేసుకుంటారు కదా, వీళ్ళు పలానా వాళ్ళకి ఇచ్చి చేద్దాం, వాళ్ళు పలానా వాళ్ళకి ఇచ్చి చేద్దాం అలా అనేసుకుంటారు కదా. అట్లా మా ఫాదర్కి వాళ్ళకి సిస్టర్ ఉందన్నమాట, అక్కయ్య. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని చెప్పి మా ఫాదర్ ఏం చేశారంటే మా ఇంటికి, అంటే మా ఫాదర్ మా నాయనమ్మ ఉన్న ఇంటికి వాళ్ళని తీసుకొచ్చి, అంటే అమ్మాయినే పుట్టింటికి తీసుకొచ్చి భర్త వాళ్ళంతా అక్కడ ఉంచేలా చేశారనమాట. వీళ్ళు ఎక్కడ ఉండట్లేదు కాబట్టి అక్కడ చూసుకోవడానికి అవ్వదు కాబట్టి వాళ్ళని అక్కడ అట్టి పెట్టారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఏదో అంటారు కదా, మొత్తం వాళ్ళకి ఇచ్చేటప్పటికి అదంతా వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా వాళ్ళు బిహేవ్ చేయడం మొదలెట్టారు. చేసి ఊరుకోకుండా అంటే మా ఫాదర్ వాళ్ళ అక్క ఏం చేసిందంటే వాళ్ళ అబ్బాయికి నన్ను ఇచ్చి చెయ్యాలి, మేనరికం కదా అన్నట్టుగా మాట్లాడారు. అంటే దానికి మా మదర్ ఒప్పుకోలే. ఎందుకంటే వాళ్ళ సంగతి తెలిసి మా మదరే బాధపడ్డారు. సో ఎందుకు అట్లాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయడం ఎందుకు, వద్దు, ఏదైనా ఉంటే కనుక వేరే ఏమన్నా అంటే మా మదర్కి ఉండేదన్నమాట. అప్పుడంతా కూడా మా మదర్ ఈ ఎద్దనపూడి సులోచన, ఈ మాదిరెడ్డి సులోచన వీళ్ళంతా ఉండే నవెల్స్ వాళ్ళ దాంట్లో కూడా ఏంటంటే అందరూ బ్యాంక్ జాబ్స్ చేస్తూ అట్లా కొన్ని వచ్చాయి కదా. అట్లా ఆవిడ నా కూతుర్ని ఇస్తే కనుక ఒక మంచి బ్యాంక్లో పనిచేసాడు అంటే లైఫ్ బాగుంటుంది కదా అని చెప్పి బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి ఇస్తే కనుక బాగుంటుంది అన్నట్టు ఆవిడ ఊహించేసుకున్నారు. అలా అనుకొని వద్దొద్దు మన అమ్మాయి చదివించుకొని చేసుకొని ఏదో చేద్దాం అన్నట్టుగా అన్నారు. సో అలా అనుకొని ఇంకా మా ఫాదర్కిను వాళ్ళ అక్కకి చిన్న డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయి, మరి ఆ ప్రాపర్టీ ఒకవేళ నాకు ఇచ్చేస్తే మా ఫాదర్ ఏం చేశారంటే ఇదంతా నేను అమ్మేసి నా కూతురు కోసం దాచిపెట్టుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పానంటే, మరి ఎక్కడ ప్రాపర్టీ వెళ్ళిపోతుందో అని చెప్పి ఈయన సమ్మర్కి కాయల కోసము కొబ్బరికాయలకి వాటికి ఏదే పంటకు వెళ్ళినప్పుడల్లా దాని ఏమంటారు నల్లమందో సంథింగ్ ఏదో అంటారు కదా, స్లోప్ అది మజ్జిగన్నంలో పెడితే స్లో పాయిజన్ అవుతుందంట. సో అది వచ్చినప్పుడల్లా అన్నంలో కలిపి పెట్టడం అది చేశారనమాట. అది అంటే అది అయిపోయిన తర్వాత మా ఫాదరు అనుకోకుండా నిజామాబాదు, మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఏదో పనుండి నిజామాబాద్ వెళ్ళారు. అక్కడే చనిపోయారు మా ఫాదర్. చనిపోతే మాకు తెలిస్తే అప్పుడు మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ ఉంటాయి కదా రిపోర్ట్స్ దాంట్లో. సో లోపలంతా కొంచెం పాయిజన్ ఇదిలో ఆయనకి ప్రాబ్లం అయ్యింది, అందుకోసమే దాని మూలంగా హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారని చెప్పి చెప్పారనమాట. సో అట్లా మాకు తెలిసింది. సో అది ప్రాపర్టీ కూడా నాకు రాలేదు, ప్రాపర్టీ వాళ్ళు తీసేసుకున్నారు. తర్వాత ఎప్పుడు మీ ప్రాపర్టీ గురించి మీరు ఫైట్ చేయలేదా? ఫైట్ చేయాలనిపించలే నాకు. ఎందుకంటే మనం ఇష్టంగా ఉన్న తల్లిదండ్రులు ఉంటే బాగుంటుంది మనకి. తల్లిదండ్రులను మించిన ఆస్తి లేదు కదా. సో వాళ్ళిద్దరే లేనప్పుడు వాళ్ళతో ప్రాబ్లం అయిన ప్రాపర్టీ నాకు ఎందుకు, వద్దు అనుకున్నాను. సో ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను, అవసరం లేదనుకొని వదిలేసాను. మీరు వదిలేసారు, మరి మీ అన్నయ్య గారు ఎందుకు వదిలేసారు? తనే వదల్లా, తను తెచ్చుకున్నాడు. అంటే ఇన్సిడెంట్ తర్వాత అదే వాళ్ళతో క్లోజ్ అయిపోయాడు తను. ఇప్పుడు నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళాడు కదా, సో వాళ్ళతో క్లోజ్ అయిపోయి తను కావాల్సింది తను తెచ్చుకున్నాడు, తను బాగానే సెటిల్ అయ్యాడు. అంటే ఇంతలా మిమ్మల్ని ఆ విషయంలో ట్రోల్ చేశారు కదా, సో అందుకని అంటే ఒకటి ఇప్పుడు మన ఆర్టిస్టులు కానీ మనం ఈ ఫీల్డ్లో మనం ఉంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ కష్టాలు కానీ లేకపోతే ఇంకేదన్నా మనం చెబితే
ఇవన్నీ అందరికీ జనాలకి సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు నిజంగా ప్రాబ్లం పడుతున్నవాడు చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్ అందరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి, ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు జరిగితే వాళ్ళ మీద మనం సింపతి చూపించాలి. ఇప్పుడు మన దాంట్లో జరిపితే ఏమవుతుందంటే, ఓహో వీళ్ళు వాంటెడ్లీ ఇలా ఏదో చెప్పుకుంటున్నారనో, లేదు జరగని దాన్ని జరిగినట్టు మాట్లాడుకుంటున్నారనో, ఓహో వీళ్ళకి ఇంత సీన్ ఉందా అని కింద మనకి కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఇలాంటి విషయం మీరు ఇప్పుడు రివీల్ చేశారు. ఇంతకు ముందు అంత ఫస్ట్ రివీల్ చేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మేము అలా చేసామా, ఇలా మా గురించి ఎందుకు చెప్పావని అడిగారా? లేదు, అడగలేదు. లేదు. అంటే వాళ్ళకి ఎందుకంటే నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. ఇప్పుడు అబద్ధం మాట్లాడితే ఒక అబద్ధం గురించి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మనం ఒకటేసారి నిజం మాట్లాడేస్తే దాని గురించి మనం 100 సార్లు ఇప్పుడు అడిగినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం అబద్ధం చెప్తే. ఇంకా 5 నిమిషాల తర్వాత లేదు, ఒక 2 నెలల తర్వాత కానీ ఇది మాట్లాడితే దీన్ని మళ్ళీ మార్చి చెప్తాం మనం. అంటే ఇప్పుడు ఏం చెప్పామో మనకు గుర్తుండదు. మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత అయితే దాన్ని ఇంకో రకంగా చెప్తాం. మనమే అనుకుంటాం, అదేంటి మొన్న ఇలా చెప్పారు, మొన్న చూస్తే ఇలా చెప్పారేంటి, అలా చెప్పారేంటి అని చెప్పి మనమే అనుకుంటాం. అంటే మనకే అర్థమైపోతుంది, ఓహో అవుతున్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు అని మనకే అర్థమవుతుంది. అలాంటప్పుడు అది ఏంటి కఠినమైందా అవ్వచ్చు, మామూలుదైనా అవ్వచ్చు, ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పేసేస్తే అక్కడికి అయిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను ఆ సిచ్యువేషన్లో ఇదిగా నేను బ్యాడ్ అవుతాను. ఉన్న మాట మాట్లాడాను కాబట్టి, ముక్కుసూటిగా మాట్లాడాను కాబట్టి, సో అది మనకి పొగరన్నా అనుకుంటారు, లేదా బలుపు అనుకుంటారు, ఇంకేదని అనుకున్నా కూడా మనకి పెద్దగా చెప్పింది నిజమే చెప్పాం, మనం అబద్ధం చెప్పలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.